పార్టీలో అసమ్మతి స్వరాలకు ఇక బ్రేకులు పడనున్నాయా? నేతలు నోరు తెరిస్తే నోటీసులు, నోరు జారితే సస్పెన్షన్. ఇదే కొత్త కాంగ్రెస్ పాలసీనా? ఒక్కొక్కరికి ముకుతాడు వేస్తూ మిగతా వాళ్లకు మౌత్ వార్నింగ్ ఇస్తున్నారా? ఒకరిపై చర్యలు తీస్తే 10 మందికి సంకేతాలు పంపచ్చనే వ్యూహంతో అధిష్టానం అడుగులు వేస్తోందా? కొండా సురేఖకు షోకాస్, జక్కిడి ప్రభాకర్ రెడ్డికి సస్పెన్షన్, చిన్నారెడ్డికి షోకాస్ నోటీస్. మరి నిత్యం అధిష్టానాన్ని, ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్న మిగతా నేతల సంగతేంటి? వారికి మాత్రం రూల్స్ వర్తించవా? వాళ్లకొక న్యాయం, వీళ్ళకొక న్యాయమా? అసలు కాంగ్రెస్ లో ఇప్పుడు క్రమశిక్షణ పేరుతో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నది ఆ పార్టీపై ఉన్న పాత ముద్ర. అయితే ఇప్పుడు అదే అంతర్గత ప్రజాస్వామ్యం అసమ్మతి రాజకీయాలకు అడ్డాగా మారుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయట. ప్రత్యర్థులపై ఫైర్ అవ్వాల్సిన నేతలు సొంత పార్టీ నేతలపైనే తుపాకులు ఎక్కుపెడుతున్నారు. పార్టీ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నారు. అధిష్టానాన్ని టార్గెట్ చేస్తున్నారు. షోకాజు నోటీసులు ఇచ్చినా మేం తగ్గేదేలే అన్నట్లుగా రెబల్ పాలిటిక్స్ కొనసాగిస్తున్నారు. దీంతో ఇక మాటలకు హద్దులు పెట్టాలని అధిష్టానం నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు. నోరు అదుపులో లేకపోతే పదవి అడ్డు కాదు. అసమ్మతి పేరుతో ఇష్టారాజ్యంగా మాట్లాడితే క్రమశిక్షణ కమిటీ కొరడా తప్పదు. ఈ సందేశాన్ని ఒక్కొక్క ఘటన ద్వారా క్లియర్గా పంపుతున్నారనే టాక్ కాంగ్రెస్ వర్గాలలో వినిపిస్తుంది. తాజాగా మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసు జారీ చేయడం కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. ఆమె జన్మదిన వేడుకల సందర్భంగా కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్లు రాజకీయ దుమారం రేపాయి. సీఎం అయితే ఏమైనా కొమ్ములుంటాయా అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మాటలు సుస్మిత నోటి నుంచి వచ్చినా దాని వెనుక రాజకీయ బాధ్యత ఎవరిది అన్న కోణంలోనే అధిష్టానం వ్యవహరిస్తుందనే ప్రచారం జరుగుతుంది. అందుకే మంత్రి కొండా సురేఖకు షోకాజు నోటీసులు ఇచ్చారన్న చర్చ రాజకీయ వర్గాలలో నడుస్తుంది. ఇక ఎల్బీ నగర్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై ఏకంగా సస్పెన్షన్ వేటు పడింది. సొంత పార్టీ నేతలను కులం పేరుతో దూషించారన్న ఆరోపణల నేపథ్యంలో టీపీసీసీ ఈ చర్య తీసుకుంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్కు చెందిన సీనియర్ నేత చిన్నారెడ్డి కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసుల బారిన పడ్డారు. కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకుంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలోనే కలకలం రేపాయి. దీంతో 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇక్కడి వరకు అంతా ఒకే లెక్క, కానీ అసలు లెక్క ఇక్కడే మొదలవుతుంది. కొండా సురేఖకు నోటీసులు, ప్రభాకర్ రెడ్డికి సస్పెన్షన్, చిన్నారెడ్డికి షోకాజ్. ఇవి చూసిన తర్వాత కాంగ్రెస్లో మరో ప్రశ్న తెరపైకి వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పదే పదే టార్గెట్ చేస్తున్న మిగతా నేతల సంగతేంటి? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా గతంలో ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలకు అనిరుద్ రెడ్డి మద్దతుగా మాట్లాడడం కూడా చర్చనీయాంశమైంది. మరి ఈ వ్యాఖ్యలు అధిష్టానానికి వినిపించలేదా? వినిపించినా ఎందుకు స్పందించలేదు? ఒకరిపై క్రమశిక్షణ కొరడ, మరొకరిపై మౌనం ఎందుకు? ఇదే ఇప్పుడు కాంగ్రెస్లో అసమ్మతి నేతల $1 మిలియన్ క్వశ్చన్గా మారిందట. అయితే కాంగ్రెస్లో వినిపిస్తున్న మరో గుసగుస మరింత ఇంట్రెస్టింగ్గా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటేనే రాజకీయంగా దూకుడు స్వభావం ఉన్న నేత. ఆయన్ని కదిలిస్తే తేనె తుట్టును కదిలించినట్టే అన్న అభిప్రాయం కొందరు నేతల్లో ఉందట. అందుకే ఆయనపై చర్యలకు అధిష్టానం వెనుకడుగు వేస్తుందన్న ప్రచారం కొందరు రెబల్ నేతలు చేస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి మద్దతుదారులు మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు. కొండా సురేఖపై చర్యలు కేవలం ఒక్క వ్యక్తికి ఇచ్చిన నోటీసు కాదు, మిగతా నేతలు అందరికీ ఇచ్చిన హెచ్చరిక అంటూ వాదిస్తున్నారు. అంటే ఇది సురేఖ ఎపిసోడ్ మాత్రమే కాదు, కాంగ్రెస్లో కొత్త డిసిప్లైన్ పాలసీకి ట్రైలర్ అంటున్నారు. మొత్తానికి ఇన్నాళ్ళు కాంగ్రెస్లో కనిపించిన అంతర్గత ప్రజాస్వామ్యం ఇప్పుడు అంతర్గత క్రమశిక్షణగా మారబోతుందా?
అసమ్మతి గళం వినిపిస్తే నోటీసు, హద్దులు దాటితే సస్పెన్షన్, పార్టీ లైనును ధిక్కరిస్తే చర్యలు. అంటే ఇకపై ఎవరి మైకు వాళ్ళు పట్టుకుని ఏది పడితే అది మాట్లాడే రోజులకు చెక్ పెట్టబోతున్నారా? లేక కొంతమందిపై మాత్రమే కొరడా, మరికొందరిపై మాత్రం కరుణ? కాంగ్రెస్లో క్రమశిక్షణ కమిటీకి దూకుడు ముందు ముందు ఇంకెంతమందికి షాక్ ఇస్తుందో, ఎవరెవరికి నోటీసులు వెళతాయో, ఎవరి నోరు మూయిస్తారో, ఎవరికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వెయిట్ అండ్ వాచ్.